గాడ్స్ ఓన్ కంట్రీ, దేవతల భూమి అని పిలువబడే కేరళ చదువులోను, సంస్కారంలోను, సాంప్రదాయాల్లోనూ ముందుంటుంది. కానీ గత కొంతకాలంగా ఆడపిల్లలు వరకట్నాలకు బలవుతూనే ఉన్నారు. చదువుకున్న విద్యావంతులైన ఇద్దరు తల్లిదండ్రులు జాతకాల పిచ్చితో జ్యోతిష్యుడి మాటలు నమ్మి 19 సంవత్సరాల తన గారాల పట్టి జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశారు, అత్తమామలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఒక ఆర్మీ జవాన్ భార్యకు ఏ గతి పట్టిందో ఈ క్రైమ్ స్టోరీలో తెలుసుకుందాం. వెల్కమ్ టు వార్తెల్ క్రైమ్ స్టోరీస్. నేను మీ అశోక్ భోగే. కేరళలోని అలపుల ప్రాంతానికి చెందిన సునీల్, సునీతల ఏకైక కూతురు సుచిత్ర. భార్యాభర్తలు ఇద్దరు విద్యావంతులైనా సరే వారికి జాతకాల పిచ్చి. పుస్తకంలోని రాతలకు, జ్యోతిష్కుడి వచ్చిరాని సోది మాటలకు వాళ్ళిద్దరూ భయపడ్డారు. ఒక పనికి మారిన జ్యోతిష్కుడు చెప్పిన మాట విని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు జీవితాన్ని నరకమయం చేశారు. సుచిత్ర జాతక చక్రం ప్రకారం 19 ఏళ్ల వయసులోనే పెళ్లి చేయాలి, లేదంటే 27 ఏళ్ల వరకు పెళ్ళే కాదని, ఒకవేళ మీరు బలవంతంగా ఆమెకు పెళ్లి చేసినా ఆమె సంసారం సరిగ్గా గడవదని చెప్పాడు ఒక జ్యోతిష్కుడు. 19 ఏళ్లు పూర్తి కాకముందే పెళ్లి చేస్తే సుచిత్ర జీవితం బంగారం అవుతుంది, వెంటనే పెళ్లి చేయమని చెప్పాడు. సునీల్, సునీతలకు దేవుడంటే భక్తి కంటే భయం ఎక్కువ, జాతకాల పిచ్చి మరీ ఎక్కువ. అందుకే డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివిన తన కూతురును జ్యోతిష్కుడు చెప్పాడని పెళ్లిపీటలెక్కించారు. తమకు తెలిసిన బంధువుల ద్వారా సంబంధాల కోసం చూస్తే అందులో ఒక సంబంధం వీళ్లకు బాగా నచ్చింది. జాతకాలు కూడా సరిగ్గా సరిపోయాయని సదరు జ్యోతిష్కుడు చెప్పాడు. ఆ కుర్రాడి పేరు విష్ణు. వాళ్ళ కులంకు చెందిన విష్ణు ఆర్మీలో సైనికుడిగా పనిచేస్తున్నాడు. దీంతో జీవితంలో సెటిల్ అయిన కుర్రాడని సుచిత్ర తండ్రి భావించాడు. ఇక ఇద్దరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా సుచిత్ర, విష్ణు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. వాస్తవానికి తను చదువుకుంటానని తల్లిదండ్రులతో చెప్పినా కూడా జాతకం పిచ్చితో విష్ణుతో పెళ్లి బాగుంటుందని సర్ది చెప్పాడు తండ్రి. అయితే విష్ణు తల్లి ఒక కట్న పిశాచి. తన బిడ్డకు డబ్బు కంటే బంగారం ఎక్కువ కావాలని మొదటగా డిమాండ్ చేసింది. దీంతో దాదాపు 60 తులాల బంగారం కూతురుకు కట్నంగా ఇచ్చారు. పైగా 10 లక్షల రూపాయలు పెళ్లి ఖర్చులకు సమర్పించుకున్నారు. అయితే విష్ణు యొక్క తండ్రి పెళ్ళైన తర్వాత తన కొడుకు కారు కావాలని పేచి పెట్టడంతో తను వ్యాగనార్ కొనిపెడతానని చెప్పాడు సునీల్. సుచిత్రకు వరకట్నం విషయంలో కానీ, పైసల విషయంలో కానీ ఏమాత్రం అవగాహన లేదు. వాళ్ళ తల్లిదండ్రులు అంత అల్లారుముద్దుగా పెంచారు. అప్పుడప్పుడు తన తల్లి కోపానికి వచ్చినా సరే తండ్రి దగ్గరుండి అలా ఏమనకు అని సర్ది చెప్పుకునేవాడు. కానీ విష్ణు ఆర్మీలో పనిచేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా పర్వాలేదు, తన బిడ్డను బాగా చూసుకుంటాడని తండ్రి నమ్మాడు. అందుకే ఆ పెళ్లికి ఒప్పుకున్నాడు. అడిగిన వాటన్నిటికీ ఒప్పుకున్న సునీల్ మార్చి 21, 2021న ఘనంగా విష్ణుకు, సుచిత్రకు పెళ్లి చేశాడు. పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన సుచిత్రను నెల రోజుల పాటు వాళ్ళు బాగానే చూసుకున్నారు. కానీ నెల తర్వాత డబ్బు అవసరం ఉందని సుచిత్రను బంగారం అడిగింది వాళ్ళ అత్త. గోల్డ్ను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటానని, నాకు కూడా ఒక కూతురుంది, అర్జెంటుగా డబ్బులు కావాలంటే ఎలా వస్తాయి, మీ నాన్న మాకు ఏమైనా కోట్లు ఇచ్చాడా, నా కొడుకు ఇచ్చిన బంగారమే కదా అని తీసుకురమ్మని చెప్పింది. దాదాపు 10 తులాల బంగారాన్ని సుచిత్ర నుంచి బలవంతంగా లాక్కుంది వాళ్ళ అత్త. దీంతో కొత్తగా వచ్చిన సుచిత్రకు ఏమీ అర్థం కాలేదు. పైగా భర్త విష్ణు కూడా ఇవ్వమని చెప్పాడు. దీంతో సరే అంది. ఆ మరుసటి రోజున తన తల్లి సునీతకు ఫోన్ చేసి బంగారం గురించి పూర్తిగా చెప్పేసింది. గోల్డ్ గురించి గొడవ పెట్టుకుంటున్నారు, విష్ణు కూడా ఇవ్వమంటే 10 తులాల వరకు ఇచ్చినా అని చెప్తే, సరేలే దాని గురించి బాధపడకు, నువ్వు సంతోషంగా ఉండు, నీకు ఇబ్బంది అనిపిస్తే నాకు ఫోన్ చేయమని చెప్పింది వాళ్ళ అమ్మ. సరిగ్గా విష్ణు సెలవులు ముగిసేసరికి అదనంగా మరొక 10 లక్షలు కావాలని సుచిత్రను డిమాండ్ చేసింది వాళ్ళ అత్త. మీ నాన్నకు ఫోన్ చేసి చెప్పు 10 లక్షలు తీసుకురమ్మని చెప్పింది. ఏమీ తీసుకురాకుండా ఇంట్లో మహారాణిలా బ్రతుకుదామని వచ్చావా అంటూ తిట్టడం మొదలుపెట్టింది. మరోవైపు ఆమె మామ కూడా కారు కొనిపెడతానని చెప్పి వ్యాగనార్ అన్నాడు. వ్యాగనార్తో మావాడు పేపర్లు వేసుకోవాలా, లేదంటే ట్యాక్సీ నడుపుకోవాలా, మంచి మోడల్ ఉన్న కారు కొనిపెట్టమని చివాట్లు పెట్టాడు. తన తల్లిదండ్రులు భార్యను ఎన్ని మాటలన్నా కూడా విష్ణు అస్సలే పట్టించుకోలేదు. అలా అని తన భార్యను కూడా ఏమనేవాడు కాదు.
ఇక భార్యతో క్లోజ్గా ఉండడం చూసిన విష్ణు తల్లి సహించేది కాదు. నువ్వు నెత్తినెక్కించుకుంటే నా మాట కూడా వినదు, గట్టిగా చెప్పమని ఎదురుగా నిలబడి మరీ సుచిత్రను తిట్టించడం మొదలుపెట్టింది. దీంతో సుచిత్ర మనసు బాధ అనిపించింది. ఆ సమయంలోనే విస్మయ హత్య కేసు కేరళను ఊపేస్తుంది. అదే రోజు సుచిత్ర తన తల్లికి ఫోన్ చేసి ఇక్కడ నన్ను వీళ్ళు బాగా తిడుతున్నారని, నాన్నను కూడా నోటికొచ్చినట్లు అంటున్నారని కన్నీరు పెట్టుకుంది. అయితే దానికి వాళ్ళ అమ్మ మాత్రం ఇంట్లో చిన్న చిన్న సమస్యలకు భయపడకు, నువ్వు చిన్న పిల్లవు కాబట్టి నీకు అర్థం కావు, అన్నీ అవే సర్దుకుంటాయి అని సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. నీకు ఇబ్బందిగా ఉంటే వచ్చేయమని చెప్పింది. ఇక తండ్రి మరుసటి రోజు వెళ్ళి తాను ఒప్పుకున్నట్లుగా కారు కొనిస్తానని, వచ్చే నెల వరకు ఆగండని చెప్పాడు. ఇక 10 లక్షలు నేను ఇవ్వలేనని, మరో 5 ఏళ్ళు ఆగితే పెన్షన్ వస్తుంది, నా అల్లుడికి ఏది కావాలంటే అది ఇస్తాను, నాకు అల్లుడు కాదు కొడుకు అనుకుంటాను, వారి సంతోషమే నాకు కావాలని చెప్పాడు. తండ్రి ముందు ఎవ్వరు కూడా పెద్దగా మాట్లాడలేదు. కానీ అతను వెళ్ళిపోయాక మళ్ళీ విషయం మొదటికొచ్చింది. ప్రతిరోజు దెప్పి పొడుపులు ఎక్కువైపోయాయి. మే 10న విష్ణు డ్యూటీలో జాయిన్ కావాలని ఒక ఫోన్ వచ్చింది. ఛత్తీస్గఢ్కు రావాలని ఆర్మీ నుంచి కాల్ రావడంతో వెంటనే బయలుదేరాడు విష్ణు. కొడుకు వెళ్ళిన తర్వాత కోడలు బాత్రూంకి వెళ్ళిన సమయం చూసి బీరువా తాళం చెవి తీసుకుంది సుచిత్ర అత్త. స్నానం తర్వాత బట్టలు మార్చుకోవాలని చూడగా తాళం చెవి లేదు. దీంతో తన అత్తను పిలిచి అడగగా, నేనే తీశాను, రేపటి నుంచి బట్టలు బయట పెట్టుకో, బంగారం మాత్రమే అందులో ఉంచు, తాళం చెవి నా దగ్గరే ఉంటుందంటూ బెదిరించింది. ఇక చేసేదేం లేక సుచిత్ర సరేనంది. అయినా సరే ప్రతిరోజు ఏదో ఒక మాట అంటూ చిరాకు పెట్టేది. విష్ణుకు ఫోన్ చేసి ఈ విషయం ఎంత చెప్పినా కూడా నువ్వు బాధపడకు, నేను వచ్చాక మాట్లాడుతాలే అన్నాడు. మరోవైపు నాన్నకు నా గురించి చెప్పకు, బాధపడతాడంటూ తన తల్లికే సర్ది చెప్పింది సుచిత్ర. ఇక సుచిత్ర భర్త విష్ణు వెళ్ళిపోయిన నెలన్నర రోజుల వరకు ఇంట్లో మాటలు పడలేకపోయింది. కనీసం తిట్టు కూడా తెలియకుండా పెరిగింది సుచిత్ర. కానీ అత్తవారింట్లో అనేక ఇబ్బందులు పడుతూ తనలో తానే కుమిలిపోయేది. తన బ్రతుకు ఎందుకు ఇలా అయిందంటూ బాధపడేది. జూన్ 22 సునీత ఫోన్ మోగింది. రిసీవ్ చేసుకున్న సునీత ఆ వార్త విని కుప్పకూలింది. అవతలి నుండి సుచిత్ర వాళ్ళ అత్త నీ బిడ్డ చేసుకుందని చెప్పింది. ఆ వార్త విని తట్టుకోలేకపోయారు తల్లిదండ్రులు. ఒకరోజు ముందే సునీత తన బిడ్డతో మాట్లాడింది. నీకు నేను మీ నాన్న ఉన్నాం, మీ నాన్నకు కానీ నాకు కానీ నువ్వంటే ఎంత ప్రేమో తెలుసు కదా, అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోకు తల్లి అని నచ్చజెప్పింది తల్లి. కానీ ఈ మరణ వార్త విన్న తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. అసలు నా బిడ్డను చంపింది సుచిత్ర వాళ్ళ అత్తమామనేని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సుచిత్ర వాళ్ళ నాన్న. సుచిత్రను కట్నం కావాలని వేధించారని, చాలా రకాలుగా హింసించారని ఆధారాలతో సహా పోలీసులకు కంప్లైంట్ చేశారు. తన బిడ్డకు ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం లేదు, ఏది కావాలన్నా నాన్న అని అడుగుతుంది, కనీసం తాడు ముడివేయడం కూడా రాదు, అలాంటిది స్టూల్ ఎక్కి ఎలా ఉరివేసుకుందని ప్రశ్నలు సంధించారు. చంపి చెబుతున్నారని కన్నీళ్లతో వీడియో ముందు రోధించారు సుచిత్ర తల్లిదండ్రులు. పోలీసులు విచారణ జరపగా విష్ణు తల్లికి వరకట్నం పిచ్చి ఎక్కువని తెలిసింది. సుచిత్ర కంటే ముందు ఒక సంబంధం కూడా విష్ణుకు కుదిరింది, ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ముందు మాట్లాడుకున్న డబ్బుల కంటే ఎక్కువ అడగడంతో వాళ్ళకి వీళ్ళు తేడాగాళ్ళని అర్థమైపోయింది. వాళ్ళు సంబంధం వెంటనే వద్దనుకుని వెళ్ళిపోయారు. ఇప్పటికే వరుసగా కేరళలో వరకట్నం హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయని జాతీయ మహిళా కమిషన్ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చదువుకున్న కేరళ వాసులే కట్నాలు ఎక్కువగా ఇస్తున్నారు, తీసుకుంటున్నారు. ఈ తల్లిదండ్రులు తన బిడ్డ కోసం అన్నీ సిద్ధం చేశాం, ఆమె సంతోషంగా ఉండడానికి అన్ని సిద్ధపరిచామనుకున్నారు. కానీ 19 ఏళ్ల వయసులో, ఏమి తెలిసి తెలియని వయసులో పెళ్లి చేస్తే ఎలా బతుకుతుంది అని ఆలోచించుకోలేకపోయారు. దానికి కారణం ఒక జ్యోతిష్యుడు చెప్పినటువంటి ఒక మూఢనమ్మకం. చదువుకున్న విద్యావంతులైన తల్లిదండ్రులు మూర్ఖంగా ఆలోచించి చిన్న పాపాన్ని కూడా ఆలోచించకుండా పెళ్లి చేసేశారు. చేసుకున్న భర్త ఒక ఆర్మీ జవాన్ అయ్యుండి దేశ రక్షణలో ఉన్న కనీసం ఇంట్లో తల్లిదండ్రుల నుంచి తన భార్యను కాపాడుకోలేకపోయాడు. ఎందుకంటే ఎన్ని చిత్రహింసలు అనుభవించినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఏ ఒక్క రోజు తల్లిదండ్రులను, తన భార్యను కూర్చోబెట్టి మాట్లాడడంలో విష్ణు ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు వరకట్నం వేధిస్తున్నా ఆమె మునిపంటితో అనుభవించింది
చివరికి మరణంతో తన శాంతి పొందింది. కానీ ఎంతోమంది నవవధువులు ఇప్పటికీ వరకట్న వేధింపులకు బలైతుండడం సిగ్గుచేటు. అన్నపూర్ణ లాంటి ఈ దేశంలో ఒక ఆడపిల్లలకే రక్షణ లేకుండా పోతుందంటే ఇప్పటికైనా ఆలోచిద్దాం. జ్యోతిష్యుడు చెప్పిండనో, గుండెలపై ఉన్న భారాన్ని తగ్గించుకోవాలనో ఆడపిల్లలకు తొందర పెళ్లి చేస్తే నష్టపోయేది మనమే. తస్మాత్ జాగ్రత్త, ఆలోచిస్తుండండి. ఈ వారం క్రైమ్ స్టోరీ గురించి మీ అభిప్రాయాలని, సూచనలను మాకు తెలియజేయండి. మరో వారం మరో కథతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్.